నమస్కారం వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది రాత్రికి రాత్రి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భారీ యుద్ధం మొదలైంది అమెరికా చెప్పినట్టుగానే ఇజ్రాయెల్ పై ఇరాన్ అర్ధరాత్రి మిసైళ్ల వర్షం కురిపించింది ఇజ్రాయెల్లోని కీలక ప్రదేశాలపై ఇరాన్ మిసైల్స్తో విరుచుకుపడింది కానీ ఇరాన్ లక్ష్యం నెరవేరలేదు ఇజ్రాయెల్ యొక్క బలమైన డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ మిసైల్స్ను అడ్డుకుంది ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ ఇంకా ఇరాన్ మిసైల్స్ను గాల్లోనే పేల్చివేసింది నిజానికి ఇలా జరుగుతుందని ప్రపంచం మొత్తం తెలుసు ఇక్కడే ఇరాన్ ఘోరమైన తప్పు చేసింది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయెల్ నేరుగా యుద్ధంలో తలపడలేదు కానీ ఇప్పుడు ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై మిసైల్ దాడి చేసింది అంటే ఇరాన్ తనంతట తానే మొదటగా ఇజ్రాయెల్పై యుద్ధం మొదలుపెట్టింది ఇది ఇజ్రాయెల్ కంటే ఇరాన్కే ప్రమాదకరం ఎందుకంటే ఇరాన్పై నేరుగా దాడి చేసే అవకాశం కోసం ఇజ్రాయెల్ ఎదురు చూస్తోంది ఇప్పుడు ఇరాన్ స్వయంగా ఇజ్రాయెల్కు ఆ అవకాశం ఇచ్చింది ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్కు పశ్చిమ దేశాలతో ఉన్న శత్రుత్వానికి కేంద్ర బిందువు ఇరాన్లోని అణుస్థావరాలే ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నెఫ్తలీ బెన్నెట్ దీనిపై స్పష్టంగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది ఇరాన్ తలకు గురిపెట్టేందుకు ఇదే సరైన సమయం అంటూ నెఫ్తలీ బెన్నెట్ వ్యాఖ్యలు మర్మం ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ అని అర్థం చేసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్య సమితి వేదికగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రసంగిస్తూ ఇరాన్ పాలకులు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు త్వరలోనే ఇరాన్లో రాక్షస పాలన ముగుస్తుంది అంటూ పరోక్షంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీయే తమ నెక్స్ట్ టార్గెట్ అని చెప్పినట్టే లెబనాన్లోని హెజ్బుల్లా హమాస్ హుతీ తీవ్రవాద సంస్థలన్నింటినీ పెంచి పోషించింది ఇరాన్ ప్రభుత్వమే కాబట్టి ఇజ్రాయెల్ రియాక్షన్ చాలా ప్రమాదకరంగా ఉండబోతుందన్నది వాస్తవం జై హింద్ జై భారత్